3/1/2026 శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవింద్ గారి అధ్యక్షతన క్రాంతి జ్యోతి చదువుల తల్లి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 196వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బహుజన నాయకులు హరిప్రసాద్ గారు, మరి బీసీ ఉద్యోగుల సంఘంలో ప్రముఖంగా పనిచేసి ఇటీవల రిటైర్ అయిన లక్ష్మణ గారు, మిగతా ప్రముఖులందరూ హాజరయ్యారు. వాళ్ళందరికీ జైభీం తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవింద్ గారు మాట్లాడుతూ 27/12/2025న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో వీకెండ్ కామెంట్లో కొత్తపల్లికు ఆర్కే విశ్లేషణలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు తెలంగాణలో కులగణన చేసిన రేవంత్ రెడ్డి బీసీల సంఖ్య ఇంత అని ప్రకటించారే కానీ బీసీలలో ఏ కులం వాళ్ళు ఎంతమందో ఎక్కడా ప్రకటించలేదు. ఇది చాలా తెలివైన నిర్ణయం. కులాల వారిగా జనాభా లెక్కలు ప్రకటించి ఉంటే కులాల మధ్య గొడవలు జరిగేవే అన్నారు. బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీ కులాల వారిగా జనాభా లెక్కలు ప్రకటించి ఉన్నారు. మరి ఆ రాష్ట్రంలో బీసీ కులాల మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు. కానీ కర్ణాటకలో కులాల వారిగా మధ్య గొడవలు వచ్చాయని అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. ఇందుకు రాధాకృష్ణ గారు చెబుతున్న నిర్వచనం, బీసీలు అంటే ఎన్నో కులాల సమూహం, ఎవరికి వారు తమ కులం జనాభా ఎక్కువ అని భావిస్తుంటారు. ఈ కారణంగా కులాల వారిగా బీసీల జనాభా వివరాలు ప్రకటించకూడదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఇది కేవలం దుర్మార్గుడైన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు లాంటి అగ్రకుల మనస్తత్వంతో కూడిన అగ్రకుల మీడియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇట్లాంటి దుర్మార్గపు నీచపు పోకడలను సృష్టిస్తున్నారు. ఈ పోకడలను మానుకోవాలి. లేని ఉన్నట్లు ఉన్నవి ఉన్నట్లు లేనట్లు సృష్టించడం దుర్మార్గం, నీచం. నిజంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉండి బీసీ కులాల వారిగా జనాభా లెక్కలు తెలిపి ఉంటే రెడ్ల జనాభా, ఓసీల జనాభా ఎంత ఉంది అనేది బయటపడి ఉండేది. అప్పుడు ఇంతకాలం హిందూ బీసీ, ముస్లిం బీసీలను ఈ కులం మత దోపిడీ కబ్జా దౌర్జన్యదారుల పార్టీలు మోసం చేస్తున్న విషయం బయటపడి ఉండేది. దుర్మార్గుడైన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి దురాలోచన కేవలం తెలంగాణలో రెడ్ల పాలన, ఆంధ్రప్రదేశ్లో కమ్మ కుల పాలన ఉండాలన్నదే తప్ప హిందూ బీసీ, ముస్లిం బీసీలకు జనాభా తమాషా ప్రకారం విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో వారి వాటా వారికి శాశ్వతంగా దక్కకూడదనేదే వారి దుర్మార్గమైన ఆలోచన. తెలంగాణలో రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లను పెంచాలనుకోవడం వల్ల రెడ్డి సామాజిక వర్గం కినుకు వహించిందన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతుందని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు అంటున్నారు. దీని అర్థం హిందూ బీసీ, ముస్లిం బీసీలకు దక్కాల్సిన వాటాను తెలంగాణలో రెడ్లు, ఓసీలు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారనేది స్పష్టమవుతుంది కదా. మరి ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా హిందూ బీసీ, ముస్లిం బీసీల వాటాను కమ్మ, రెడ్లు ఆక్రమించుకుంటున్నారనేది కూడా స్పష్టమవుతుంది. మీరు చూడండి, దుర్మార్గమైన నీచమైన అగ్రకుల మీడియా రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు ఏ విధంగానూ అవసరం లేని ఫిలిం ఛాంబర్ ఎన్నికలను గురించి మాత్రం పదే పదే టీవీల్లో చూపుతుంది, పత్రికల్లో రాస్తుంది. కానీ సాయి ఈశ్వరాచార్య అనే బీసీ యువకుడు తనకు భార్య, 3 చిన్నపిల్లలు ఉన్నప్పటికీ హైదరాబాదులో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయట్లేదని, కనీసం నా చావుతోనైనా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే తలంపుతో తనకు తానుగా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక టీవీ ఛానల్ కానీ, ఒక పత్రిక కానీ ప్రజల దృష్టికి తేలేదు. ఇంత దుర్మార్గమైన, ఇంత నీచమైన మీడియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని గట్టిగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు, నిజంగా మీరు మనిషి అయితే స్వతంత్రం వచ్చిన 72 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ మీద ఎందుకు ఇంతవరకు స్పందించలేదని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఓసీల జనాభా ఎంత ఉన్నదో తెలియదు. ఓసీలు ఒక వినతిపత్రం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయలేదు. కనీసం సమగ్రమైన చర్చ జరపలేదు. కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం పార్లమెంట్లో 103వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి 2 రోజుల్లో ఆమోదింపజేసుకుని ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% విద్యా ఉద్యోగాలు ఓసీలకు రిజర్వేషన్ కల్పించారు. వీటిని ఇప్పుడు అమలు చేస్తుంటే 54 మార్కులు వచ్చిన ఓసీ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ 65 మార్కులు వచ్చిన బీసీ వ్యక్తికి ఉద్యోగం రాలేదు.
అలాగే ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మార్కుల కంటే ఓసీల మార్కులు తక్కువ. దీని మీద అగ్రకుల మీడియా దుర్మార్గుడైన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఇప్పుడైనా స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.